హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో దేని తీస్తున్నానంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను చెప్పాను కదా ఒక టాపిక్, ఇంట్లో ఇలాగా పెళ్ళికి వెళ్ళాము నిద్రలేదని. పిల్లడు కూడా ఇలాగే బర్త్డే పార్టీ అని మానేశాడని చెప్పాను కదా, మానేశాడు. అయితే సెలవు పెట్టేశాడు నిన్న. మా ఆయన్ని పోయి అడిగితే, నువ్వు చెప్పి మా నాన్నకి నేను సెలవు పెట్టుకుంటాను ఈరోజు, రేపు టాంచి వెళ్తానని చెప్పి అన్నాడు. సరే ఇంకేం చేస్తాం, పోయి చెప్పాను. ఫస్ట్ కోపడ్డాడు, తర్వాత సర్లే నిద్రలేదేమోలే అని గమ్ముగా అయిపోయాడు. తర్వాత నిద్ర లేదంటున్నాడు కదా, గబగబలు వంట చేసి పెట్టేసి పడుకుంటాడు కాసేపు అని చెప్పనేసి. నాకు నిద్ర లేదు, కానీ మన నిద్ర ఏమో కానీ పిల్లలంటే కొంచెం ఉంటుంది కదా, అందుకని వాడి చేతే చికెన్ తెప్పించి వండి పెట్టి తినేసినాక పడుకుంటాడు. కట్టిన నిండా నిద్ర పోతాడు అని అనుకున్నాను. అందుకే వాడి చేతే తెప్పించాను, వండాను. వండినాక ఎటుబడి ఇంకా రాలేదు, తింటాడు, తిని పడుకుంటాడు, నిద్ర లేదన్నాడు కదా అని చెప్పని చూస్తున్నాను. రాలేదు, ఎంతసేపు చూసినా. సరేలేదని చెప్పి ఈదులోకి వెళ్ళి చూశాను, ఏడ ఒప్పించలేదు. సరే వస్తాడు కదా, ఎక్కడికైనా వెళ్ళాడేమో అని అంటే అప్పటికే మా ఆయన ఏమన్నాడు, వాడు నిద్ర లేనివాడా, తిరిగేదానికి కదా వాడు సెలవు పెట్టింది స్కూల్కి అని చెప్పి అడిగాడు. సరే ఏం చేస్తాం, అట్టుకు పడాలి ఇట్టుకు పడాలి, తప్పదు కదా. అందుకని గమ్ముగా ఉన్నాను. బాగా కోపం వచ్చింది నాకు వీడి మీద. ఎందుకు నిద్ర లేదన్నాడు కదా, అందుకే కదా నేను కూడా వద్దనుకున్నాను, నేను కూడా ఏం అనలేకపోయానని. కానీ సరేలే వస్తాడులే, వచ్చి తిని పడుకుంటాడులే అని అనుకున్నాను. ఎంతసేపు చూసినా రాలేదు. వాడి కోసం నేను కూడా తినలేదు. ఇంకా థమ్సప్ తెస్తే థమ్సప్ తాగేసి అట్లాగే పడుకున్నాను. మన ఎన్ని గంటలకి, 12:30కి లేచాను. లేస్తే అప్పటికి కూడా రాలే. సర్లే పాపని అడిగాను, వచ్చి ఏమైనా తిన్నాడా అంటే లేదు రాలేదని చెప్పి అన్నది. సరే అట్టెళ్ళాడా అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడే, ఆడికేమైనా వెళ్ళాడా అని చెప్పి ఆడికి వెళ్ళాను. ఆడవాడు లేడు. సరే బాగా కోపం వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళాడు, నిద్ర లేదన్నాడు కదా, కొనుక్కోవచ్చు కదా, నాకు కూడా కోపం వచ్చింది. సరేలే అని చెప్పనేసి రాని గట్టిగా తిట్టాలి అని చెప్పి అనిపించింది. సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వచ్చినాక ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే, చెప్పాను కదా పుట్టినరోజు పార్టీ అని, ఆ అన్న పార్టీ ఇచ్చాడమ్మా, తీసుకెళ్ళాడు అని చెప్పాడు. నేను చికెన్ ఉంది ఎడబెట్టుకొని ఏ లాభం చెప్పండి. వాళ్ళకి మన మీద ఉన్నా లేకపోయినా మనకు ఉంటుంది కదా. అందుకని మాట్లాడొద్దు అని అనుకున్నాను, అంత కోపం వచ్చింది వాళ్ళ మీద. కానీ ఏం చేస్తాం, ఏం చేయలే. పిల్లలు కదా, అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు. వాడిని చూస్తే, ఇంట్లో పిల్లల్ని చూస్తుంటే అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది, నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తుంటుంది చిన్నతనంలో. ఎందుకంటారా, చిన్నతనంలో నేను కూడా ఎట్టే మొండికేసానంట, బడికి పోను అని. మా అమ్మ ఎందుకు బాబు, దేనికి బాబు, ఏం చేస్తావు ఇంటికాడ అని చెప్పి అడిగేదంట. నేను బాను అని చెప్పి మొండికేసేదాన్ని నేను. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తుంటుంది నాకు, ఇంటికాడ ఉండి ఏం చేస్తావు నువ్వు బడికి పోకుండానంటే, ఏం చేస్తావు నువ్వు అని అడిగిన దానికి నేను పనికి పోతానని చెప్పానంట. అట్టే పనికే పోయాను బడి మానేసి. ఆ ఇలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు, మా అమ్మ ఎందుకు పోమంది ఆ బడి కానీ. అందుకే మా బాధలు వాళ్ళు పడకూడదని చదువుకోమని చెప్తున్నాను. ఇంతగా బాధపడుతున్నాను. ఇద్దరం అంతే, ఆయన అంతే నేను అంతే. కానీ వాళ్ళకి అర్థం కాదు కదా, ఎంత చెప్పినా వాళ్ళదే అసలు వాళ్ళే. మనం చెప్పినా అడిగినా నష్టపెట్టినట్టు అనిపిస్తుంది. అని నాకైతే కొంచెం అలాగే అనిపించింది, నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. కోపం అయితే వచ్చింది కానీ తర్వాత మళ్ళా గమ్ముగా అయిపోయా.
ఏం చేస్తాం, కొట్టాలనిపించింది, తిట్టాలనిపించింది, వాటితో మాట్లాడకూడదు అనిపించింది. చెప్పండి, ఎంత కోపం ఉన్నా తల్లిని కదా, క్రోంతలో ఒక చిటికలో మాయం కోపం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేంది కథలా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, కథ ఏం కాదు, ఇది మా ఇంట్లో జరిగింది చెప్తున్నాను. మీకు చెప్పకెవరు చెప్తాను, నేను డిసైడ్ అయిపోయా ఏమని, ఇంకేది జరిగినా మా ఇంట్లో మీతో షేర్ చేసుకుందామని. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి పక్కింటి వాళ్ళకి చెప్పటామని. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంట్లో కథ మీకు నచ్చినట్టే మాలాగే మీకు కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఇట్లాగే రాత్రి ఏం ఆలోచించానంటే, మా ఇంట్లో రోజుకు ఒక కథ జరగద్ది, ఇలాగా చెప్పాలని అనుకుంటున్నాను మీతో. కథ అంటే నేను ఏదో రాసి పెట్టుకొని చెప్తున్నానని అనుకోవద్దు, నాకు చదువు రాదు. నాకు చదువు అయితే రాదు. మా ఇంట్లో జరిగిందే మీకు ఒక కథలాగా చెప్తాను, ఇట్లాగే ఈరోజు చెప్పినట్టే. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.